సంగారెడ్డి జిల్లా ప్రజల ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష నెరవేరడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందనరావు చిత్రపటాలకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పవన్ ముద్రాజ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సంగారెడ్డికి పాస్పోర్ట్ సేవా కేంద్రంతో పాటు ఆధునిక పార్సల్ యూనిట్ మంజూరు కావడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ ముద్రాజ్ మాట్లాడుతూ ఎంపీ రఘునందనరావు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లే వాటి పరిష్కారానికి ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రఘునందన్ గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీసులో పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నందుకు సంగారెడ్డి పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పాస్పోర్ట్ కోసం సంగారెడ్డి ప్రజలు కూడా మెదక్ పోవాల్సిన పరిస్థితి. మరి ఈరోజు అలా పోకుండా సంగారెడ్డి ప్రజలు సంగారెడ్డిలో తీసుకునే విధంగా గౌరవనీయ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ప్రజల యొక్క చిరస్మరణీయ కోరికను నెరవేర్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్సల్ యొక్క ప్రత్యేక యూనిట్ కూడా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకున్నందుకు మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ శాఖ తరఫున, జిల్లా శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాసులందరూ కూడా ఈ శుభవార్త. గతంలో ఎంపీ గారి దగ్గరకు చాలామంది మనకు సంగారెడ్డి పట్టణంలో పాస్పోర్ట్ కేంద్రం లేదని మెదక్ వరకు వెళ్లాల్సి వస్తుందని, మరియు పార్సల్ పెద్ద పార్సల్స్ ఇప్పుడు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది పిల్లలు విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు. రెగ్యులర్గా పార్సల్ కౌంటరు పోస్టల్ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల వీళ్ళు ప్రైవేట్ ఎక్కువ అధిక ఖర్చులతో ప్రైవేట్ పార్సల్కి వెళ్లాల్సి వస్తుంది. సో ఈ రెండు విషయాలు ప్లస్ మూడో విషయం ఏంటంటే మనకు తత్కాల్ కేంద్రం గతంలో ఉండే రైల్వే బుకింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్లో లేదు. అది ఇక్కడ వీళ్ళకి మ్యాన్ పవర్ సరిపోక సిస్టమ్స్ ప్రాపర్గా లేక వాళ్ళు కూడా హెల్ప్లెస్ పొజిషన్ చేయలేకపోతున్నారు. సో ఈ మూడు విషయాలు ఎంపీ గారి దృష్టికి వచ్చినాయి. ఆయన దాన్ని కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తూ ప్రస్తుతానికి మనకు 2 పార్సల్ యూనిట్ ప్లస్ పాస్పోర్ట్ ఆఫీస్ ఈ 2 ఇష్యూ అయినాయి. అతి త్వరలో రైల్వే బుకింగ్ కౌంటర్ కూడా ప్రత్యేకంగా కౌంటర్ మన సంగారెడ్డిలో చేస్తారు. అది ఎంపీ గారు ఫాలోఅప్ చేస్తారు. ఈ విషయం దీని గురించి సంగారెడ్డి మనం జిల్లా వాసులందరూ కూడా హర్షం తెలియజేస్తున్నారు. మనం ఎంపీ గారికి మరియు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారి ఆధ్వర్యంలో సంగారెడ్డికి సంబంధించి ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఈరోజు పాస్పోర్ట్ కేంద్రము శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పార్సల్కు సంబంధించిన మోడల్ పోస్ట్ ఆఫీస్కు మరియు పార్సల్కు సంబంధించినటువంటి యూనిట్ అభివృద్ధి కోసము ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మోడీ గారికి మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘన్న గారికి పాలాభిషేకం చేసి త్వరలోనే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించబడతాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.